రానున్న కొత్త సంవత్సరంలో మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి. అందుకే ఈ వీడియో విశ్వం మీకు కనపడేలా చేసింది. విశ్వం పూర్తిగా మీ మాటలన్నీ కూడా వింటూ ఉంది. మీరు ఎప్పుడు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అన్నీ చూస్తుంది. ఇప్పుడు మీరు ఈ వీడియోని ఓపెన్ చేసింది కూడా యాదృచ్ఛికం కాదు. ఎవరైనా మీకు చెప్పినా నువ్వు అసలు నమ్మేవాడు కూడా కాదు. కానీ ఇప్పుడు ఈ క్షణంలో ఎవరో నీ ఆత్మను పిలిచారు. నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నీ కన్నులకు కనిపించని ఒక శక్తి. నీ చేతిలో ఫోన్ పెట్టించింది కూడా అదే శక్తి. అది యూనివర్స్, అదే దేవుడు. ఆ శక్తి ఏదైనా సరే నీకు ఇవ్వాల్సిన ఒక సందేశం ఇది. ఇది పూర్తిగా నీ జీవితాన్ని మార్చేస్తుంది. రానున్న కొత్త సంవత్సరంలో నువ్వు ఊహించని డబ్బు రాబోతుంది. నీ జీవితంలో కొత్త సంవత్సరంలో కొత్త కొత్త తలుపులు తెరుచుకుంటాయి. ప్రశ్న ఏంటి అంటే, నువ్వు దీన్ని నమ్మడానికి సిద్ధంగా ఉన్నావా? నీ జీవితంలో ఇప్పటికీ ఎందుకు డబ్బు రావడం కష్టమైందో తెలుసా? ఎందుకంటే నీ హృదయం ఎప్పుడూ కూడా ఒక ప్రశ్న అడిగింది. నా దగ్గర కూడా డబ్బు ఉంటుందా, వస్తుందా? అంటే నిన్ను నువ్వే సందేహించావు. ప్రపంచం నిన్ను అడ్డగించలేదు, నీ జాతకం అడ్డగించలేదు, నీ పరిస్థితి అడ్డగించలేదు. కేవలం నీ సందేహమే అడ్డగించింది. కానీ ఈరోజు ఈ క్షణం ఇది నువ్వు చూస్తున్నావు కదా, నీలో ఇక పెద్ద మార్పు అయితే రాబోతుంది. రానున్న కొత్త సంవత్సరమే నీకు సరిపోయింది. ఎందుకంటే ఈసారి యూనివర్స్ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. నువ్వు ఎన్నో రోజులు అడుగుతున్నావు. నీ కళ్ళల్లో కన్నీళ్ళు అన్నీ కూడా విశ్వం చూస్తూ ఉంది. నువ్వు రాత్రులు మాటల కంటే ఎక్కువగా నిశ్శబ్దంతో ఏడ్చిన రోజులు కూడా అన్నీ విశ్వం గుర్తించింది. నీ కోసం నిశ్శబ్దంగా ఎదురుచూసింది. నువ్వు నన్ను నమ్మే క్షణం, దానికోసమే కొత్త సంవత్సరంలో నీ జీవితంలో ఊహించని డబ్బు నీకు వస్తుంది. నీ చేతిలో ఉన్న చిన్న ఆశ, నువ్వు దాన్ని పట్టుకుంటే నేను నీకు ఇవ్వాల్సిన శక్తిని, అవకాశాలను నీ జీవితంలోకి ప్రవాహంలా పంపుతాను. నువ్వు ఎన్నోసార్లు భగవంతుణ్ణి అడిగావు, నాకు కూడా ఒక మంచి రోజు జరుగుతుందా? ఇది నా సమాధానం, అవును. కొత్త సంవత్సరంలో నీకు ఒక మంచి రోజు రాబోతుంది. ఎవరైనా సరే నిన్ను నమ్మినా నమ్మకపోయినా, పట్టించుకున్నా పట్టించుకోకపోయినా సరే నిన్ను నువ్వు నమ్మే తీరాలి. డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్ము. అది వస్తుంది అని నమ్మితే చాలు. అలా వచ్చిన అవకాశాన్ని నువ్వు అందుకుంటావు. నువ్వు నమ్మాలి, ఇది నీ జీవితాన్ని మార్చే నెల అని. నువ్వు నమ్మే తీరాలి. విశ్వం నీ పక్షాన నిలబడాలని. కొత్త సంవత్సరంలో నీ జీవితంలోకి 3 విషయాలు వస్తాయి. 1, నీకు అవసరమైన కొత్త మార్గం. 2, నీ సమస్యకు పరిష్కారం. 3, నీ జీవితాన్నే మార్చే ఒక ఆర్థిక అవకాశం. ఈ 3 నీ దారికి వస్తున్నాయి. నీ నమ్మక శక్తిని పరీక్షించడానికి కొత్త సంవత్సరంలో ఇది రాబోతుంది. నువ్వు నమ్మిన క్షణంలోనే నువ్వు చెప్పే ఒక్క మాట, ఒక హృదయ భావం నీ ఆర్థిక జీవితం మొత్తం మారుస్తుంది. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఒక దీర్ఘ శ్వాస తీసుకో. నీ జీవితంలో ఇప్పటి వరకు వచ్చిన బాధలు, ఆటంకాలు అన్నిటినీ నిశ్శబ్దంతో నీ శ్వాసతో బయటికి వదిలే. ఇప్పుడు నీ హృదయంలో నెమ్మదిగా ఒక మాట చెప్పు. నాకు వస్తుంది, నాకు వచ్చింది, నేను దాన్ని అనుభవిస్తున్నాను. ఇక విశ్వం నిన్ను ఎప్పటికీ కూడా వదలలేదు. నువ్వు ఈ మాటలు వింటున్నప్పుడే నీ వైపు ఒక ఆశీర్వాదం నిశ్శబ్దంగా వస్తుంది. అయినా చిన్న సందేహం ఉంది. నిజంగా నా కోసం ఏదైనా మంచి జరుగుతుందా? నేను కూడా ఒకసారి అదృష్టం చూడగలనా అనే ప్రశ్నలు ఎప్పుడూ విన్నాను. నీ హృదయం నన్ను తాకింది, నేను విన్నాను. నీ జీవితంలో ఎందుకు ప్రత్యేకమో తెలుసా? కొత్త సంవత్సరం. ఈ ఏడాది కొత్త సంవత్సరంలో నీ జీవితం మారుతుంది. ఇప్పటి వరకు ఎన్నో పరీక్షలు, ఒంటరిగా కార్చిన కన్నీళ్లు అన్నిటికీ సమాధానం ఇవ్వడానికి రానున్న కొత్త సంవత్సరం నీ జీవితంలో కొత్త కొత్త ఆశలు రేపుతుంది. ఇక నువ్వు రానున్న సంవత్సరంలో పొందబోయే ఆశీర్వాదం అది గమ్మత్తుగా, అకస్మాత్తుగా ఉంటుంది. అది ఒక గాలిలా నువ్వు ఊహించని దిశ నుంచి వస్తుంది. నీ చేతుల్లోకి వచ్చే డబ్బు నీ శ్రమకు మాత్రమే కాదు,
నీ సహనానికి కూడా ప్రతిఫలం. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, విశ్వం నీకు ఆశీర్వాదం పంపడం మొదలెట్టింది, కానీ అది నీకు చేరేది ఒక్క షరతుపైనే. నీ నమ్మకం ఆధారపడి ఉంది. నీ హృదయం లోతుల్లో నువ్వు నమ్మితేనే ఈ ఆశీర్వాదం నీ దారిని కనుక్కుంటుంది. ఎందుకంటే నమ్మకం అంటే ఒక తలుపు తెరవకముందే లోపల వెలుగు ఉంది అని విశ్వసించడం. ఈ క్షణంలో నువ్వు వింటున్న ఈ మాటలు యాదృచ్ఛికం కాదు. నీదంతా బిజీ బిజీ జీవితం, ఎన్నో వీడియోలు, ఎన్నో విషయాలు, ఎన్నో పనులు. అయితే నువ్వు ఈ వీడియోని ఎందుకు ఓపెన్ చేశావనుకుంటున్నావా? ఎందుకంటే విశ్వం నుండి ఈ సందేశం నిన్ను పిలిచింది. విశ్వమే ఈ వీడియోని కంటపడేలా చేసింది. అవును, నీ గుండె కొట్టుకునే వేగం, నీ కళ్ళను తడిపేస్తున్న కన్నీళ్లు, ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. కొత్త సంవత్సరంలో నువ్వు డబ్బు ఎలా పొందుతావా అని నువ్వు ఇక అనుకోవచ్చు. ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిస్తారు? కానీ విశ్వం యొక్క మార్గాలు మనిషి లెక్కలకే రావు. విశ్వం పంపేది ఆశ్చర్యంగా, అకస్మాత్తుగా, నువ్వు ఊహించిన దిశగా. ఇదిగో కొత్త సంవత్సరంలో నీ జీవితంలోకి డబ్బు వచ్చే మార్గాల్లో కొన్ని నీకు రావాల్సిన డబ్బు అకస్మాత్తుగా వస్తుంది. ఇప్పటికీ అది రాకపోయినా అనిపించినా సరే, ఒక విషయం ఒకరోజు స్పష్టంగా అడ్డంకులు లేకుండా నీ చేతిలో పడుతుంది. ఒక అవసరం నీ జీవితాన్నే మారుస్తుంది. చిన్నదైనా దానిలో దేవుని ముద్ర ఉంటుంది. అది నీ జీవితంలో పెద్ద మార్పు తెచ్చిపెడుతుంది. నువ్వు చేసిన శ్రమకు ఊహించిన రెట్టింపు ఫలితం నీకు వస్తుంది. నువ్వు పెట్టిన కష్టాన్ని విశ్వం చూసింది. ఆ శ్రమ కొత్త సంవత్సరంలో నీకు తిరిగి వస్తుంది. ఇక అలానే ఒక మంచి వార్త నీ జీవితాన్ని వెలిగిస్తుంది. నీ ఫోన్కి వచ్చే ఒక మెసేజ్ నీ హృదయంలోకి వెళ్ళే ఒక శుభవార్త రాబోతుంది. నీ జీవితంలోకి వచ్చే ఒక కొత్త అవకాశం అన్నీ విశ్వం ముందే రాసిపెట్టేసింది. కానీ నీ నమ్మకం నీకు ఆ ఆశీర్వాదాలను ఆకర్షిస్తుంది. నువ్వు ఫస్ట్ నమ్మగలిగితేనే అన్నీ కూడా జరుగుతాయి. అన్ని ఆశీర్వాదాలను నీకు అందిస్తుంది. విత్తనం నేలలో వేస్తే మొలక రావడానికి ఏం కావాలి? నీరు, సూర్యుడు, శ్రద్ధ, అలానే ఆశీర్వాదం. ఇక నీ జీవితంలోకి రావడానికి నమ్మకం నీ హృదయంలో ఉండాలి. నమ్మకం లేని మనసు తలుపులు మూసుకొని కూర్చున్న ఇంటిలాంటిది. కానీ నీవు తలుపు తీయగానే వెలుగు లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఇక అదే ఆశీర్వాదం, అదే డబ్బు, అదే దైవానుగ్రహం. ఈ మాటలు వింటున్నప్పుడు నీ హృదయం ఎందుకు కదులుతుందో తెలుసా? ఎందుకంటే నీ ఆత్మ, నీ లోపల వెలుగుని, ఆత్మవిశ్వాసం ఇప్పుడే మేల్కొంటున్నాయి. నువ్వు చాలా కాలం తర్వాత మొదటిసారి ఇలా అనుకుంటున్నావు, అవును, నా జీవితంలో కూడా మార్పు వస్తుంది, కొత్త సంవత్సరంలో మారుతాయి, విశ్వం నన్ను మర్చిపోలేదు, చూస్తుంది, గమనిస్తుంది, కొత్త సంవత్సరంలో నాకు ఒక మంచి మార్పు వస్తుంది అనుకుంటా. ఇక నేనే నీ హృదయంలో ఆ భావనను పెడుతున్నాను. నేను నీతో ఎప్పటికీ తోడుగా ఉంటాను. నువ్వు ఒంటరిగా లేవు. నువ్వు గత సంవత్సరంలో పడ్డ బాధలు ఏవి కూడా వృధా కాదు. నీ కన్నీళ్లు యాదృచ్ఛికం కాదు. నీ నిశ్శబ్దాన్ని నేను విన్నాను. నీ హృదయంలో ఒక చిన్న వెలుగు ఇప్పుడే మెల్లగా వెలుగుతుంది. ఇక ఇదే ఆశీర్వాదం, రాబోతున్న సంకేతం. ఇప్పుడు నా ఈ మాటలు విను. కొత్త సంవత్సరంలో నువ్వు 3 విషయాల్ని బాగా గుర్తుపెట్టుకో. 1, నీ మనసును భయాల నుంచి శుభ్రం చేయి. భయం ఉన్న చోట దీవెన నిలబడదు. భయాన్ని విడిచిపెట్టు. కష్టాల్ని విశ్వం వైపు నెట్టివేయి. ఇక 2, నీ నమ్మకాన్ని గట్టిగా పట్టుకో. ఒక్కసారి విశ్వసిస్తే చాలు, ఆశీర్వాదం నీ దారిని తప్పించుకోదు. ఇక 3, నీ హృదయంలో కృతజ్ఞత పెట్టు. కృతజ్ఞత పెట్టిన చోట డబ్బు, ఆరోగ్యం, అవకాశాలు అన్నీ స్వయంగా వస్తాయి. ఇక చివరిగా ఒక రహస్యం. ఇది నువ్వు పూర్తిగా చూసే సమయానికి నీ జీవితంలో ఒక చిన్న అద్భుతమైతే ప్రారంభం అవుతుంది. నీ మనసు కాస్త కుదుటపడి ప్రశాంతమవుతుంది. నీ హృదయం ధైర్యం పొందుతుంది. నీ ఆత్మ ఈసారి నేను నమ్ముతున్నాను అని చెబుతుంది. నువ్వు ఈ మాటలు వింటున్నప్పుడు ఒక దివ్యమైన శక్తిని పక్కన నిలబడి ఉంటుంది. అది నిన్నే చూస్తుంది. నువ్వు అర్హుడవని చెబుతుంది. నీ జీవితంలో వెలుగు వస్తుంది అని చెబుతుంది.
ఇక కొత్త సంవత్సరంలో నీ జీవితంలో మార్పు వచ్చే సంవత్సరం. ఈసారి నిన్ను ఆశీర్వాదం దాటి వెళ్ళదు. ఈసారి నువ్వు నిస్సహాయంగా కూర్చో. ఈసారి విశ్వం నీ చేతుల్లో పెట్టేదాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు, ఆపలేరు. నువ్వు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నావో తెలుసా? ఎంత సహనంగా నువ్వు భరించావో నాకు తెలుసు. నువ్వు నీ మనసులో ఎవ్వరికీ చెప్పలేని బాధలను నువ్వు పగలు రాత్రి నిశ్శబ్దంగా నాతోనే పంచుకున్నావు. అన్నీ వింటున్నాను. ఎప్పుడు విన్నానో ఇప్పటికీ కూడా వింటున్నాను. నీ బాధలు ఎందుకు ఎక్కువ అనిపించాయో తెలుసా? ఎందుకంటే నీ ఆత్మ బలంగా ఉంది, నీ హృదయం మంచిది. ఏ మనసు మంచిగా ఉంటే ఆ మనసే ఎక్కువగా బాధపడుతుంది. నీ దారిలో ఉన్న అడ్డంకులు అవి నిన్ను కూల్చడానికి కాదు, నిన్ను ఎత్తడానికి పంపాయి. నువ్వు పడిన కన్నీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు ముందే ఒక పువ్వు లాంటివి. నువ్వు చేసిన ప్రతి సహనం ఒక విత్తనం లాంటివి. ఆ విత్తనాలు కొత్త సంవత్సరంలో మొలకెత్తబోతున్నాయి. డబ్బు నిజంగా ఎందుకు ఆలస్యమైందో తెలుసా? ఇది చాలామందికి అర్థం కాని రహస్యం. కానీ ఇప్పుడు నీకు చెబుతున్నాను. కొన్ని ఆశీర్వాదాలు వెంటనే రాకపోవడానికి కారణం నీ ఆత్మ ఇంకా సిద్ధంగా లేదు అని కాదు, నీ ఆశీర్వాదం చాలా పెద్దది కావటం. పెద్ద ఆశీర్వాదాలు ఆలస్యం చేసి వస్తాయి, కానీ వచ్చిన తరువాత నిన్ను జీవితాంతం నిలబెడతాయి, సుఖపెడతాయి. నువ్వు ఊహించిన డబ్బు ఈ నెలలో రాబోతుంది. అది 1000, 100 కాదు, నువ్వు ఆశించిన దానికంటే ఎక్కువగా రానుంది నీకు. ఇది ఒక్కసారి వచ్చిన వెంటనే నీ దారిలో ఇంకా అవకాశాలు తెరుచుకుంటాయి. విశ్వం పూర్తి ఆశీర్వాదం నీకు కలిగింది. ఇక రానున్న కొత్త సంవత్సరం నీ జీవితం మంచిగా మారుతుంది. కాబట్టి పూర్తిగా విశ్వం పైన నువ్వు నమ్మకాన్ని పెట్టుకుంటే నీ జీవితం ఇంకా ఇంకా సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. కాబట్టి విశ్వాసంతో నమ్ము. విశ్వానికి ప్రతి క్షణం కృతజ్ఞతను తెలుపుకో. నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. నువ్వు సంతోషంగా ఉండడానికి ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. విన్నారు కదా? ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.